Hi friends, welcome to TBC. పశ్చిమ బెంగాల్ బీజేపీ పార్టీ చరిత్ర చూస్తే 1982లో మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో 52 కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి కేవలం 1,29,994 ఓట్లు తెచ్చుకుంది. ఆ తర్వాత స్క్రీన్ మీద చూపించిన విధంగా ప్రతి ఎలక్షన్స్ లో కూడా ఓడిపోతూనే వస్తుంది. అయితే 1991లో జరిగిన ఎలక్షన్స్ లో మాత్రం బీజేపీ ఓట్ పర్సంటేజ్ 11.34% కి పెరిగింది, కానీ సీట్లు మాత్రం గెలవలేదు. అలాగే 2016లో మొట్టమొదటిసారిగా 3 సీట్లతో బోని కొట్టిన బీజేపీ 2021 ఎలక్షన్స్ లో ఏకంగా 77 సీట్లతో 38% పైగా ఓటింగ్ సాధించింది. దీంతో అమిత్ షా, పీఎం మోదీ పశ్చిమ బెంగాల్లోని నెక్స్ట్ ఎలక్షన్స్ టార్గెట్ గా పనిచేశారు. దీనికి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఓటర్ అవేర్నెస్ మీటింగ్స్ పేరుతో 1,75,000 మీటింగ్స్ తో 250కి పైగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసింది. అంతేకాకుండా గృహ సంపర్క్ ద్వారా కొన్ని లక్షల ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. దీంతో పాటు బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి అక్రమంగా వస్తున్న వారిపైన పోరాడటం, టీఎంసీ ప్రభుత్వం జారీ చేస్తున్న అక్రమ రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల సెంటర్లపై దాడులు చేయడం లాంటివి కూడా చేశారు. శ్రీరామ శోభయాత్ర, హిందూ సమ్మేళనాల పేరుతో లక్షల మంది హిందువులను సమీకరించారు. అయితే ఆర్ఎస్ఎస్ ఎంత చేసినా ఒక మంచి పొలాన్ని దున్నడం వరకే. అక్కడ మొక్కలు పెరగడానికి అనుకూలంగా సారవంతమైన నేలను తయారు చేయడానికి సేంద్రియ ఎరువులను వాడటం, మంచి విత్తనాలను నాటడం వరకే చేయగలదు. మిగిలిన పంట పండడానికి కావలసింది వాతావరణం అనుకూలించడం. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన కుంభకోణాలు, అక్కడ ఆడవారిపై జరిగిన రేపులు, దళితులపై జరిగిన దాడులు, ముస్లిం అఫీస్మెంట్ పాలిటిక్స్, బంగ్లాదేశ్ అనుకూల నిర్ణయాలు, అక్రమ వలసదారులు, కొన్ని వందల మంది బీజేపీ మరియు కమ్యూనిస్టు కార్యకర్తలు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల చేతుల్లో చనిపోవడం, కార్పొరేట్ కంపెనీలు, ఇండస్ట్రియలైజేషన్లో వెస్ట్ బెంగాల్ వెనుకబడిపోవడంతో నిరుద్యోగం పెరిగిపోవడం, క్రైమ్ విపరీతంగా పెరగడంతో ఇలాంటి వాతావరణ పరిస్థితులు బీజేపీ పార్టీకి అనుకూలంగా మారాయి. అయితే మమతా బెనర్జీని ఎదిరించి నిలబడేంత స్థాయి ప్రస్తుతం అక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీకి లేదు, కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. దీనికి రీజన్స్ ఇండి కూటమిలో మమతా బెనర్జీ కూడా ఉన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలపై దాడులు పెరిగిపోవడంతో లెఫ్ట్ ఓట్ రైట్ ఓట్ గా మారిపోయాడు. దీంతో పాటు ఎలక్షన్ కమిషన్ జరిపిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లు తీసేశారు. వీటిలో చనిపోయిన వారి ఓట్లు, డబుల్ లేదా డూప్లికేట్ ఓట్లు, లోకల్లో లేని వారి ఓట్లు, బంగ్లాదేశ్ వాళ్ళ ఓట్లు, ఫేక్ ఓట్లు అన్ని కూడా పోయాయి. అయితే ఎస్ఐఆర్ లో తీసివేసిన ఓట్స్ లో దాదాపు 60% హిందూ ఓట్లే ఉన్నాయి. ఇక ఓటింగ్ విధానం విషయానికి వస్తే ఈసారి పూర్తిగా కేంద్ర బలగాలతో కట్టుదిట్టంగా జరగడంతో పోలింగ్ పర్సంటేజ్ కూడా భారీగా పెరిగింది. గేటెడ్ కమ్యూనిటీస్ లో ఈవీఎంలు ఉంచి అక్కడే ఓటింగ్ జరిపారు. అర్బన్ ఓటర్లో ఎక్కువ మంది బీజేపీ సైడ్ ఉన్నారని గమనించిన తృణమూల్ కాంగ్రెస్ గేటెడ్ కమ్యూనిటీస్ వారు ఓటు వేయకుండా గేట్ల దగ్గర తృణమూల్ గుండాలను కాపలాగా ఉండేవారు. అంతేకాకుండా వాళ్ళ ఓట్లు వేరే వాళ్ళు వేయడం జరిగేది. ఈసారి అలా జరగలేదు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అంటే వందల మర్డర్లు జరగడం, నాటు బాంబులు పేరడం లాంటివి కామన్. కానీ మొట్టమొదటిసారి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ చరిత్రలో ఒక మర్డర్ కూడా జరగలేదు. ఇక్కడ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా విపరీతంగా మర్డర్లు జరుగుతాయని తెలుసు. కాబట్టి ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీకి ఓటు వేశారో చెప్పడానికి ఇష్టపడరు. అందుకే ఎగ్జిట్ పోల్స్ లో ఇక్కడ జరిగిన అన్ని సర్వేలో కేవలం 60% మాత్రమే పాల్గొన్నారు. అంటే వెస్ట్ బెంగాల్లో రౌడీయిజం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ అక్కడే కూర్చొని పశ్చిమ బెంగాల్ని జయించిన అమిత్ షా స్ట్రాటజీస్ అద్భుతమని చెప్పక తప్పదు. అయితే ఈ గెలుపు వెనుక కొన్ని వందల మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మరణాలు ఉన్నాయన్నదే నిజం. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అత్యాచార బాధితురాలు తల్లి రత్న దేబ్నాథ్ బీజేపీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఎంసీపై 20,000 కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్ పై విజయం సాధించారు. తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు తల దువ్వుకోనని శపథం చేసిన రత్న దేబ్నాథ్ మహిళల రక్షణ మరియు శాంతి భద్రతలే ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో పోరాడారు. నా కుమార్తె చనిపోయిన ప్రజల ప్రతినిధిగా ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తాను అని రత్న దేబ్నాథ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావించబడుతుంది. ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.